ఆయనే ఉద్దేశంతో దింపెళ్తున్నాడు. పెద్ద మాట అన్నాడు సరాడు. ఏమైందిరా, ఎందుకు కొట్టుకుంటున్నారు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. వాడిని అడుగు నీ కొడుకుని. అమ్మా ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. చిన్నప్పుడు మేము కొట్టుకోలేదు కదా, అందుకని ఇప్పుడు కొట్టుకుంటున్నాం. అన్నదమ్ములు చిన్నప్పుడు కొట్టుకోలేదని ఇప్పుడు కొట్టుకుంటున్నా. క్లైమాక్స్ వచ్చేసేది. నేనేం చేయలేదమ్మా, నాకు దీనికి ఏం సంబంధం లేదు. ఆడి కొట్టుకుందాం అన్నాడు. నీకు బుద్ధి లేదా? ఇల్లు అనుకున్నావా, వాకిలు అనుకున్నావా? ఏరా నువ్వు ఇట్లా, నువ్వు ఇక్కడ, నువ్వేమైతావురా? నేను మామనైతక్క. చేతులు దేక్ అడుగుడు. ఇంట్లో పెద్ద మనిషివి కదా? అవునక్క. మేనమామవు కదా? మరి వాళ్ళు కొట్టుకుంటుంటే ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావురా? నన్ను కూడా కలిపి కుమ్మారక్క. ఇట్లారా, ఇట్లారా మామగా చెప్పు. ఏం చేసినావు? కోడల మీద చేసినావు. వస్తే మేక ముఖం దార రావే. హ్యాండిల్ విత్ కేర్ అత్త. ముక్కు పెరిగిన మేక ముఖం దానా. ఏంది గొడవ? ఇంతమంది ముందు ఇంతమంది చూస్తుండగా నా మొగుడు నేను కొడతావేంటి అత్త? ఉండవే, నీ మొగుడు కొట్టడం కాదు, కొడతా. కొడితే నేను కొంటాను కానీ నువ్వెందుకు కొడతావే? అయినా నేను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండను. నేను వెళ్ళిపోతా, వేరే కాపురం పెట్టుకుంటా. పో నీ మేక ముఖం దాన పో. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? పో, ఇంకెందుకు వెయిట్ చేస్తున్నావు? పో. ఉన్న ఆస్తి మొత్తం నువ్వు, అగో వాడు పెద్ద హీరో అయిపోయి సినిమా తీసి దొబ్బెద్దామనే కదా. అవన్నీ నడవవే అత్త. నా సగభాగం నాకు ఇస్తే నేను పోతా. సగం ఇచ్చుడేంది అవతలకి? అంత సీన్ లేదు, సగం ఆస్తి కావాలి. నీకెందుకు కావాలి సగం ఆస్తి? వాడిని పెళ్లి చేసుకుంటే నాకు వస్తుంది కదా, అదేదో ఇప్పుడే ఇయ్యి. ఆస్తి కావాలంట. నోరు మూసుకొని లోపల పోండి. అవునదినా, మా ఆస్తి మాకు ఇచ్చేస్తే నా కూతుర్ని నా అల్లుని మా ఇంటికి తీసుకుపోతా. ఇది జరగండి. ఏమే కిటికీల రాని రావట్లేదే. చేతులది. ఏం మాట? ఆస్తి కావాలా? అటు ఇటు పట్టుమని 2 కప్పుతో నడవలేవు నువ్వు. మొన్న చూసిన డైరెక్టర్ గారిని భాగవతం మొత్తం తెలిసిపోయిందా? ఆస్తి కావాలి. అవునక్క, ఎన్ని కాదు, మొత్తం మా ఆస్తి మొత్తం కావాలా? ఒక్క రూపాయి కూడా తేడా లేకుండా ఇవ్వాలా? తేడా లేకుండా మాకు కావాలా? ఆస్తి కావాలి. భయపడకుండా చెప్పు. నువ్వు మనిషివా పశువా? అలా కొడతావంటే చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? చెప్పురా, ఏం కావాలి? ఆస్తి కావాలా? చెప్పురా. ఆగు, మా ఆస్తి మాకిచ్చేసే. ముగ్గురం కలిసి నవదీప్తో చల్లగడ్డలకు పోతాం. ఒకదానికి ఆస్తమా, ఇంకో దానికి ఓస్తుమా. అందరి ముందు పరుగు పోయిందిగా. అత్త, ఆస్తి కావాలి. మాకు ఆస్తి కావాలి. కావాలి అదే నాగే. అలాగే 500 నోట్లు వచ్చేసింది. ఏం కావాలి నీకు? నాగే వద్దు. ఏం కావాలి? 500 వద్దు. పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికేదవా. ఆస్తి కావాలి. అవునే చంద్రి, ఎలాగో ఇన్వెస్ట్మెంట్ కోసం అని లక్షలు ఇచ్చావు అడగగానే. ఇప్పుడు ఇవ్వడానికి ఏమైంది నీకు? ఇచ్చే వాళ్ళకి. నీ కొంపలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఇప్పుడు అనండి. నాకొక ఇట్లా మేక. నిన్నే మేకరా. నాకు ఆస్తి మాత్రమే కావాలి. అయిపోయింది నాకు కథం. దీనికి ఆల్రెడీ ఒక బరువు ఉంది, అదే మోయలేకపోతుంది. ఇగో ఇది అందరి ముందు పరుగు పోయిందిగా. ఆస్తి కావాలా? ఆస్తి. అమ్మా, నాకు కూడా ఆస్తి కావాలి. నా బంగారు తల్లి, ఆస్తి మొత్తం నీదే కదమ్మా. నా ఆస్తి నాకు కావాలి. మండుతున్నట్టుంది. మీ ఫ్రెండ్కి ఇంకా సరిపోలేదండి.
నా కొంపలో ఏం జరుగుతుందో నీకెందుకే? నవ్వుతూ వెళ్ళిపోతుంది. నీకెందుకే? దాని ఎందుకు పట్టుకున్నావురా? రోజుకొక ఆడపిల్లని పట్టుకుంటున్నాడు. ఎవడు? రోజుకు ఆడపిల్ల పడుకుంటున్నాడా? కాదు, అంత బాగుంది కానీ మరి మీ మొగుడు గారు కాము కూర్చోన్నారు. ఇంత జరుగుతుంటే ఇంట్లో జరుగుతుంటే ఒక ఇంటి మగాడిగా చచ్చిపోయారు బాబా. ఏం కావాలి మీకు? కావాలి కదా? కావాలి. వస్తే పెండు ఇంకా 2 బాక్సులు చెప్పవే పో. పైసలు సంపాదించగానే సరిపోదు. ఆ పైసల్ని ఎట్లా దాచిపెడతామనేదే ముచ్చట. నవదీప్కి వస్తున్నాయి, తింటంతోనే అయిపోతున్నాయి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? బిందు మాధవ్ సంపాదిస్తుంది. ఈ మధ్య టూర్లను తిరుగుతుంది. ఆమె కూడా పైసలు ఏడా దాచిపెడుతుంది. అందుకే వాళ్ళిద్దరికి పెళ్లి కాలే. కానీ మాస్టర్ దాచిపెడుతుండు, సేవ చేస్తుండు. మా అయ్య బంగారు కొండ. ఇంటికి పెద్దోళ్ళు డబ్బులు ఖర్చు పెట్టొద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తే వీళ్ళకి మండుద్ది. పిసిని కొట్టంట నేను. మాస్టర్ మీ అందరి ముందే ఇక్కడ దాపరికం లేదు, ఏం లేదు. 25 లక్షలు. 25 లక్షలు మాస్టర్. నా గన్సు గడ్డలు కష్టం చేసిన, గన్సు గడ్డలు అమ్మిన, ఆస్తిని రెట్టింపు చేసిన. ఇది గంజిగడ్డలు అమ్మిని. పట్రా ఎంతరా? 25 లక్షలు. ఏయ్ జింగిడి పట్టవే. ఎంత? 25 లక్షలు. ఎంతరా? 25 లక్షలు. అది ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఏవే తుపాసి మేక బాగుందా? ఎంత? 25. గట్టి చెప్పు. 25 lakhs. ఏ ముసలి మొయ్యలేవు నువ్వు. ఇగో ఎంత? 25 లక్షలు. 25 లక్షలు ఇచ్చినా జల్సాలు చేయమని కాదు. మరి ఈ 25 లక్షలు వచ్చే వారం కల్లా రూపాయి లేకుండా ఖర్చు పెట్టుర్రి. గుళ్ళల్లో వేయద్దు, అర్థమవుతుందా? దహనం చేయొద్దు. అలాగని ఒంటి మీద వస్తువులు కొనుక్కోవద్దు, ఎందుకంటే అమ్ముతే మళ్ళీ అవి డబ్బులు అవుతాయి కదా. ఏం పాయింట్ పెట్టావన్నా? అర్థం కాకపోతే అరుణాచలం సినిమా చూడుది. సరే పోయి ఖర్చు పెట్టుకోరి. ఇది కాకుండా ఇంకొకటి ఏమైనా ఇచ్చావా? ముందు ఒకటి ఉంది కదరా, బీరువా పెట్ట. అది కాదక్క, ఇదే. అర్థమైంది. నడు పో. గంజు గొడవలతో ఇసుక ఇగో ఇసుక నువ్వు ఆడిస్తావో నేను ఆడిస్తావో చూద్దు గాని పో. అమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా. నాలో ఉన్న టాలెంట్ అంతా బయట తీస్తా. అవునా? ఇప్పటికి 36 ఎపిసోడ్లు అవుతున్నాయి. హీరోలో వీడి పేరేందో కూడా దిక్కు దికానం లేదు. అందరి ముందు పరుగు పోయిందిగా. ఇవంతా మాకు జుజుబి, మీ మమ్మీ చూపిస్తాం. అంత చూసావా? సరే పో. అమ్మా మరి నాకు బిడ్డ నువ్వేం కంగారు పడకు. ఏ కన్న తల్లి బిడ్డకు అన్యాయం చేయదు, నేను చెయ్యా. ఇప్పుడు డబ్బులు సంపాదించడం అంటే కష్టం, ఖర్చు పెట్టడం ఏముంది? ఈజీ. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నువ్వేం చేస్తావు అత్త? బ్యూటీ పార్లర్ తీసుకుపోతా, అందంగా తయారు చేస్తా. పోనాడు. కొడితే కొట్టావు గానీ తప్పకుండా నువ్వు ఓడిపోవడం ఖాయం, వాళ్ళందరు విన్ అవ్వడం ఖాయం. నాకైతే ఫుల్ ఎగ్జైటింగ్ గా ఉంది, క్యూరియాసిటీ ఉంది. ఏమే నా పక్కన కూర్చొని నేనే ఓడిపోవాలని చెప్తున్నావు? చూద్దాం. ఇక్కడ నా గురించి. మాస్టర్ విందు మ్యామ్, స్కిట్ మొత్తం కొట్టుకోవటమే, దాని మీదనే స్కిట్ మొత్తం రివాల్వ్ చేశారు కదా. అమేజింగ్.
ప్రతి ఒక్కసారి నువ్వు కొట్టడం మేము నవ్వుకోవటం కంటిన్యూస్ గా జరుగుతూనే ఉండింది. మంచి ఫన్ జనరేట్ అయింది. మీరు మీ రెగ్యులర్ ప్యాటర్న్ లో మామూలుగా ఒక హుక్ ఇస్తారు కదా, హుక్ ఇచ్చి తర్వాత రివీల్ చేస్తారు. ఇప్పుడు దాకా ఇచ్చిన అన్ని హుక్కుల కంటే ఇంట్రెస్టింగ్ హుక్ లాగా ఉంది. దెబ్బలు కొట్టే మీరైనా తినే వాళ్ళైనా నవ్వుకోవడానికి మాత్రం ప్రేక్షకులకు బాగుంది. క్యూరియాసిటీ బాగుంది. ఈసారి హుక్ బాగుంది. ఆల్ ది బెస్ట్. చంద్ర గారు బాగుంది. సో 25 లక్షలు ఎలా ఖర్చు పెట్టారు, ఎలా ఖర్చు పెట్టి ఎలా చేస్తారు అనే దాని మీద నెక్స్ట్ రాబోయే స్కిట్ దాని మీద క్యూరియాసిటీ నవదీప్ గారు చెప్పినట్టు దాని గురించి వెయిటింగ్. అండ్ ఓవరాల్గా అందరు చాలా బాగా చేశారు. బాగా ఫన్, ఫుల్ నవ్వుకున్నాను. అత్త కాన్సెప్ట్ బాగుంది. ఒక్కొక్కరిని ఇసుక ఆడేసావు. నెక్స్ట్ ఏమవుతుంది అనే క్యూరియాసిటీ చాలా ఉంది. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. చాలా బాగుంది అత్త. సూపర్ స్కిట్ తో మా అందరినీ నవ్విస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు దిస్ బ్యూటిఫుల్ విమెన్స్. జడ్జెస్, సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? రేణు. రాజు. రాజుల గెటప్ వేసుకుని వస్తున్నాడంట. అసలు ఆ రాజేంటి, ఆ కథ ఏంటి, ఆ రాజుకున్న బూజి ఏంటి మనకు తెలియాలంటే ఇప్పుడు రావాల్సిన టీం యాదమరాజు ఆన్ స్టేజ్. చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు, కురిపించాయా కన్నీళ్ళు. రాజావారు మీరు మన రాజ్యంలో నిద్రపోతున్నారు. మంత్రివర్య, మేము నిద్రించట్లేదు, కొంచెం చింతిస్తుంది. అయ్యో రాజావారు, ఒక్క నిమిషం వాళ్ళని పలకరించొచ్చేద్దాం. వెళ్ళండి. నమస్కారం మైసూర్ రాజా గారు. నమస్కారం అందల దేశపు యువరాణి గారు. ఆహా, మన హిమాలయపు రాజు గారికి పాదాభివందనాలు. మంత్రివర్య, చెప్పండి. ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు? మీరు అడుగు బయట పెడితే చాలు గజ 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 వణికిపోతున్నారు. వాళ్ళ కాదు, నువ్వు ముసలిపానం కదా, గజ గజ వణికిపోతున్నారు అంటున్నారు. సరే కానీ మన పక్క రాజాపు యువరాజు ఏమంటున్నాడు? దెబ్బ పట్టింది అంటున్నాడు. అదే ఎవరు వాళ్ళగా? కాదు, నీకు ఎండ దెబ్బ పడ్డది, లోపల కోసం ముసలోడా అంటారు. దెబ్బ మీద దెబ్బ. ప్రభు మీనే పరాచకాల. అయ్యో క్షమించండి ప్రభు. సరే కానీ పక్క దేశపు యువరాజుని పిలిపించిర్రా? పిలిపిస్తాము. పక్క దేశపు యువరాజా. రాజా రాజాది రాజా ఈ రాజా పూజ చెయ్యాలి కుంభకారు పూజ. ప్రభు గారికి పంగనామాలు. రే రాజా, అవి పంగనామాలు కాదు, ప్రణామాలు. రాజా ఈ రాజా. సరే కానీ మిమ్మల్ని ఎందుకు గెలిపించామంటే మా కోటలో స్వయంవరం ఏర్పాటు చేశాం. స్వయం వారం వద్దు, స్వయం నిలబెట్టండి. అది పంపిస్తారు, వేటి బయట పంపిస్తారు. మంత్రివర్య, చెప్పండి రాజా. కొత్త ఏసీ ఏమైనా పెట్టినరా? ఏసీలు గీసీలు ఏం పెట్టలేదు. చల్ల గాలొస్తుంది. ప్రభు గారు, ఈరోజు మీరు లంగా కట్టుకుంటారు, మర్చిపోయారు. చల్ల గాలి పోతుంది. ఇంతకు నన్ను ఎందుకు పిలిపించారు? ఇప్పుడు మా యువరాజా గారు వస్తున్నారు, పిలిపియండి. శత్రువులను చెండాడే వీరుడు, శతత్రువంశ యోధుడు, మా రాజులకి రాజు, మా రాజు చినరాజు వచ్చేస్తున్నాడు.
ఏ ఊరు? వంగదేశపు రాజు. నువ్వు? పొంగలేని రాజు. వంగలేని రాజా. చిన్న కథ కదిరిద్యా. ఈడెవడు? వాడు మా కుమారుడు. అంటే నేను యుద్ధం చేయాల్సింది వీడితోనే. కమాన్. తేడా సౌండ్ వచ్చింది. రేయ్, వాడు యుద్ధానికి రెడీ ఉన్నాడు, నువ్వేం చేస్తున్నావు? యుద్ధము మేమే రెడీగా ఉన్నాము. కాకపోతే రేయ్ నైనా ఇలాంటి యుద్ధాలు కాదు, ఏదన్నా పిట్టను కొట్టుడు, దాని రెట్టను కొట్టుడు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇట్లాంటివి ఏదైనా ఉంటే చెప్పండి. దీని పరిష్కారం నేను చెప్పేదాను. చెప్పండి ప్రభు. ఎట్రా దీన్ని నెత్తి మీద పెట్టుకోను నాకన్నా ఇటున్నావు. దీని ఏం చేసేదరు? వీడు కత్తితో నరికేదరు. ఒక్కటే వేటుతో 2 ముక్కలు చేయాలనిపిస్తుంది ప్రభు. అత్తే మొగొడతనం. దాన్ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? తీసి నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. రాజు సూపర్ సూపర్. అయ్యో ప్రభు నెక్స్ట్ పరీక్ష ఏందో పెట్టండి. ఇప్పుడు ఆ చెట్టు మీద మల్లెపూలను చూస్తే నీకేమనిపిస్తుంది? మల్లెపూలను అన్నిటిని తెంపి మంచిగా కుచ్చి చేతుకు చుట్టుకొని అదే రాజుకు లక్ష్యం. నాకేమనిపిస్తుంది చెప్పాలనా? చెప్పు. మూరలల్లి మా తలకాయ పెట్టుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఇవి అన్ని కాదు కానీ కచేరీ పెట్టిస్తా. కచేరీ వద్దు, సమోసా పెట్టి మంచిగా ఉంటది. ఒక నిమిషం ఇట్లాంటివి వేసుకో, 2 నిమిషాలు వస్తాయి నేను. ఏయ్ ప్రభు కచేరీ రాజా చిన్నది అందుకో. రాజావారు మీరు ఒకటి వదలండి. రెడీ అందుకో. దడా పుట్టిస్తా నీకు దడా పుట్టిస్తా, మా డానన్న పేరు చెప్పి దడా పుట్టిస్తా. చెమట పట్టిస్తా నీకు చెమట పట్టిస్తా, మా డానన్న పేరు చెప్పి చెమట పట్టిస్తా. ఆగు, ఎంతో మంది వచ్చారు, చెమటలు పట్టలేదు ఇంతవరకు నాకు. ఇప్పుడు మా రాజా గారు వదులుతారు. రెడీయా? నువ్వు ఎప్పుడు రెడీ? చేయకూడదు పనులు తొప్పురిద్యా. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. యాడ దొరికింది సంతరా ఇదే? ఒక తోటలో ఒక కొమ్మలో పువ్వు పూసింది. మహారాణిలా మహాలక్ష్మిలా పువ్వు నవ్వింది. ఇలాగే నవ్వుతూ ఉండాలని నీగు వంక చెట్టు చీడు ఆశీర్వదించాలి. వాడే పాటలు పాడుతున్నావు, నువ్వే పాటలు పాడుతున్నావురా. ఒక తోటలో ఒక కొమ్మలో. ప్రభు ఇప్పుడు నువ్వు ఇసరు. పంతం 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 నీదా నాదా సై. సొంతం 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 నీకా నాకా హై. బగ 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 మెరిసిన రక్తం నీదా నాదా హై. తెగ 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 మరిగిన రక్తం నీదా నాదా హై. నీకు దండం పెడతాను, నీకు సమాధానం చెప్పే ఓపిక కూడా నాకు లేదు. యుద్ధం సై సిద్ధం సై దర 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 సై సై సై. నై 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 కర్మరా బాబు. బా మజా రావట్లేదు బా పాటలు, ఇంకొంచెం ఏదో కావాలి. ఇంకేదో కావాలి. ఇడ్చాలా? ఈ ఇడ్సు. అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న ప్యాంట్ వేస్తే మాస్, అన్న తొడబడితే మాస్.
ఇప్పుడు మహారాజా వారు అక్క షంట్ వేస్తే మాస్, అక్క జాకెట్ వేస్తే మాస్, అక్క పైట్ వేస్తే మాస్, అక్క మాస్, అక్క మాస్. అన్న మాత్రది మేము అక్కనే అంటాంలే, మేము అక్కనే అంటాంలే. అయ్యి బాబోయ్. ఇప్పుడు వీని చూస్తుంటే నాకు ఒక గుర్తుకొస్తుంది. ఏంది ప్రభు? పట్టువా రీదర్ గారు అరిటాకులు నాకు పరమాన్నం పెడుతుంటే పరమాత్ముడు అనుకున్నా. ఆడు కొమ్మాయి నాకు ఆటా బొమ్మలు ఇస్తే దైగాలమా రాజు ధర్మాత్ముడు అనుకున్నా. జాలితోని నాకు జామ పండు ఇచ్చి తల మీద చేయి పెడితే తండ్రి లెక్క అనుకున్నా. కాటు వేసేదాకా తెలియదయ్యో తెలియదయ్యో. కడుపులో విషమయ్యి కక్కేనయ్యో కక్కేనయ్యా. నవదీపు నవదీపు నవదీపో నవదీప నా నవదీపో నవదీప నవదీపో నవదీప నా దీపాలర్పేసిన నవదీప. ఎవర్రా నువ్వు? ఈ రాజుకి రాణి నేనే. నువ్వు రానివి కాదు రాజు రా. నేను రాణినే. అరే మెట్లెక్కి రానివి కాదు రాజు. నేను రాణినే. నీకు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోసం పౌరుషం మానం మర్యాద ఇలా చేయడం. ఇగో ఈ రాజు నేను సొంతం చేసుకోవాలంటే చిన్న యుద్ధం జరగాలి మా మధ్య. బాబు యుద్ధాలు నాకు బాగా ఇష్టం, ప్లీజ్. గుర్రాబ్ స్వామి చేద్దామా? దా గుర్రాబ్ స్వామి తీసుకురా రాజా. నేను ఎక్కుతా గుర్రం. ఏ గుర్రం ఎక్కుతావు? నాకు ఈ గుర్రం ఎక్క నేను. నాకు గుర్రం కావాలి. ఏ గుర్రం కావాలి? 2 గుర్రాలు ఉన్నాయి. అవి మన కోటలు నేను ఎప్పుడు చూడలేదు. ఏ గుర్రం కాదు చూపెట్టు. ఏ గుర్రం నానా? తెల్ల గుర్రం. తెల్ల గుర్రం మన పక్కన ఉంది, తీసుకపో. వద్దులే, ఆ గుర్రం చాలా స్పీడు. చిన్న కథ కదిరిద్యా. ఇప్పుడు నీ గుర్రం సారీ ఇటీ. గుర్రం సారీ. ఏ నాడు ఎట్లా ఓడిపోతారు నా కొడుకే గెలిచిండు.